ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ కర్రీ చేశాను. 10 ఇయర్స్‌గా నేను హాస్టల్‌లోనే ఉండడం వల్ల నాకు అంతగా కుకింగ్ చేయడం రాదు. ఆఫ్టర్ మ్యారేజ్ యూట్యూబ్ ఛానల్ చూసి మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ట్రై చేసేదాన్ని. సరే ఇప్పుడు నేను చికెన్ కర్రీ ఎలా చేశానో చెప్తాను. ఫస్ట్ నేను లేవగానే రాగి సంగటి ప్రిపేర్ చేసేసాను. ఆ తర్వాత మా ఆయన చికెన్ తెచ్చిచ్చారు. నేను చికెన్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. మసాలా కోసం 2 తెల్లగడ్డలు, ఒక అల్లం, ఒక ఆనియన్, 1 టమాటో, కొంచెం చెక్క, లవంగం, కొత్తిమీర వేసి బాగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆనియన్ అండ్ సాసవలు వేసి బాగా ఫ్రై చేశాను. సాసవలు చిట్లిన తర్వాత ఆనియన్ వేసి వేయించాను. ఆనియన్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత కొద్దిగా టమోటా వేసి ఫ్రై చేశాను. ఆ తర్వాత కొంచెం నేను ప్రిపేర్ చేసుకున్న గార్లిక్ పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. అందులోనే కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసాను. ఆ తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చికెన్ వేసి బాగా కలిపాను. అల్లం పేస్ట్ వేసినప్పుడు పసుపు ఉప్పు వేయడం వల్ల చికెన్కి బాగా పడుతుంది, టేస్ట్ బాగా ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు ఒక విషయం మాట్లాడాలి అనేసి అనుకుంటున్నాను. మనం ఏ తప్పు చేయనప్పుడు ముందడుగు వేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తామో అనేసి థింక్ చేస్తున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని నాకు ఎప్పటి నుంచినో ఉంది. కానీ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనేసి ఎప్పుడూ సైలెంట్గా బ్యాక్ ఎండ్ వేసి ఉండిపోయేదాన్ని. కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. ఇంకా కంటిన్యూగా వీడియోస్ చేయాలి అనేసి అనుకుంటున్నాను. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా ఫ్రై అయిన తర్వాత లివర్ వేసి వేడి చేసుకున్నాను. ఎందుకంటే అది చికెన్తో పాటు వేస్తే సపరేట్ అయిపోతుంది, కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి. నా ఛానల్ పేరు వచ్చేసి చందన రాజు యూట్యూబ్ ఛానల్. మీకు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కమింగ్ టు కుకింగ్ వీడియో, చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చికెన్ మసాలా అండ్ ధనియాల పొడి, కారం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిసేపు బాగా వేయించుకున్నాను, ఉడికించాను. బెంగళూరులో కొంచెం మెత్తగా ఉంటుంది చికెన్. సో 10 మినిట్స్ ఉడికితే చాలు. బాగా ఫ్రై అయిపోయింది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి చల్లి సర్వ్ చేసుకున్నాను. అంతే, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మార్నింగ్ ప్రిపేర్ చేసిన సంగట్లోకి కొంచెం గీ, అందులోనే చికెన్ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంది.